ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు. సమీక్షలో బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సరిగ్గా నెల క్రితం ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. కేవలం గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని మాత్రమే రెస్క్యూ టీం గుర్తించాయి. ఇప్పటి వరకు మరో 7గురి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే నేటి సమీక్షలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు సహాయక చర్యల కోసం 5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతుండటంతో టన్నెల్ చివరి 50 మీటర్లను అత్యంత ప్రమాదకరమైన జోన్గా ప్రకటించి కంచె ఏర్పాటు చేశారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టలేమని సిబ్బంది తేల్చి చెప్పాయి. టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఎపిసోడ్ పై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సమీక్షలో బట్టి విక్రమార్క, ఉత్తమ్, జూపల్లి ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, ఈ రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ కి సంబంధించి సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఒక చెప్పేది ఉంది, దానికి డీటెయిల్స్ ఏంటి? నిఖత్, ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్లో గత 31 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ జూబ్లీ హాల్లో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన టీం ఏదైతే చీఫ్స్ అక్కడ సీఎం సమీక్షలో పాల్గొన్నారు. అయితే 31 రోజులుగా ఆ గల్లంతైన వారి కోసం చేసిన రెస్క్యూ ఆపరేషన్ పై ముఖ్యమంత్రి సంబంధిత ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందంతో అడిగి తెలుసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు టన్నల్ లోపల ఏదైతే ఎదురవుతున్న సమస్యలపై, ఆటంకాలపై కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందం ముఖ్యమంత్రికి వివరించింది. అయితే గల్లంతైన 7గురి ఆచూకీ కనుక్కోవడం కొంత అసాధ్యమని కూడా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందం చెప్పినట్లు తెలుస్తా ఉంది. ఏదైతే టీబీఎం శకలాలు, తర్వాత పేరుకుపోయిన మట్టి, ఉడికి వస్తున్న నీరు బయటికి పంపినా కానీ ఇంకా భారీ ఎత్తున మట్టి ఉండడం, బురద కూరుకుపోవడం, దాన్ని రెస్క్యూ ఆపరేషన్ బృందాలు తీస్తున్నప్పటికీ ఇంకా చాలా పెద్ద ఎత్తున ఆ టన్నల్ లోపల విడి భాగాలు ఎక్కడికక్కడ చిందరవందర పడిపోవడం కొంత ఆటంకాలు కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 50 మీటర్లు ఏదైతే 14 కిలోమీటర్ వద్ద జరిగిన ప్రమాదంలో కీలకంగా ఏదైతే D1, D2 50 మీటర్ల పరిధి కొంత ప్రమాదకరంగా ఉంది. అక్కడ తవ్వకాలు జరపలేమంటూ కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందం ముఖ్యమంత్రి సమీక్షలో చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే దీనిపై ముఖ్యమంత్రి కొంత ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందానికి అయితే సూచనలు చేస్తున్నట్టు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలా వద్దా అన్న ఏదైతే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తాం. అయితే దీన్ని బట్టి మనం మొత్తం మీద ఈ రెస్క్యూ ఆపరేషన్ బృందం ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత జరుగుతుందా జరగదా అన్న సందిగ్ధం అయితే నెలకొన్నదని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ బృందం గత 31 రోజులుగా చేస్తున్న ఏదైతే 7గురి కోసం గాలింపు చర్యలు, 7గురి కోసం అయితే సెర్చ్ చేస్తున్నదో కొంత
ఏదైతే ఫీల్ అయిందని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే లోపల టనల్ లోపల పెద్ద ఎత్తున మట్టి నీరు బయటికి పంపినా కూడా ఇంకా నీరు ఉబికి వస్తుండడంతో పనులకు కొంత ఆటంకాలు కలిగిస్తున్నప్పటికీ మట్టిలో దాదాపు 7 నుంచి 9 మీటర్ల ఎత్తున మట్టి ఉండటం అది కొంత తీయడంలో కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొనడంతో ముఖ్యమంత్రికి కూడా దీనిపై ఏదైతే అధికారులు ముఖ్యమంత్రికి కూడా చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత ఎస్ఎల్బిసి టన్నల్ పై ఒక కీలక ప్రకటన చేసే ఏదైతే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తా ఉంది. ఇంకా ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్ కి అంటే ఎక్కువ టైం పట్టే అవకాశం ఉందంటారా? అయితే ఇప్పటికైతే మనకు రెస్క్యూ ఆపరేషన్ బృందాలు గత నెల రోజులుగా ఏదైతే సహాయ బృందాలు టనల్ లోపల పనిచేస్తున్నప్పటికీ కేవలం 8 గల్లంతైన 8లో ఒకటే ఒక మృతదేహాన్ని గురుపింగ్ మృతదేహాన్ని మాత్రం వెలికి తీయగలిగింది. మిగతా వారి జాడ ఇంకా కనుక్కోలేదని కూడా మనం చెప్పొచ్చు. అయితే దేశంలోని అత్యుత్తమ టెక్నాలజీ వాడుతున్నా కూడా టన్నల్ లోపల గల్లంతైన 7 మంది ఆచూకీ కనుక్కోవడంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే సెర్చ్ ఆపరేషన్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఎక్కువ టెక్నాలజీతో చేస్తున్నప్పటికీ భారీ ఎత్తున మట్టి కూరుకపోవడం, భారీ ఎత్తున నీరు ఉండటం, తర్వాత కొన్ని ఎక్విప్మెంట్ సంబంధించి కన్వేయర్ బెల్ట్ కూడా కొన్ని రోజులు పనిచేయకపోవడం, అంటే లోపల టన్నల్ లోపల ఏదైతే మట్టిలో కూరుకుపోయిన బాడీస్ ను గుర్తించడంలో కొంత ఏదైతే ఇటువంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి కాబట్టి కొంత ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉందని కూడా మనం చెప్పొచ్చు. అయితే దీన్నే ముఖ్యమంత్రి ముందు కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందాలు చెప్పాయని కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే వీటిపై పూర్తి ఏదైతే సమాచారం మాత్రం ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, కీలకంగా ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా మనకు మొత్తం మీద తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.